చింతూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు మార్నింగ్ మనకి చెట్టి దగ్గర మన వీరాపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2-వీలర్ స్కూటీ వెహికల్లో ఇద్దరు పర్సన్స్ కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని క్యారీ చేస్తుంటే వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. ఒకతని పేరు వచ్చి మనకి నక్కా దావీద్ అలియాస్ డేవిడ్ రాజు. ఈయనది మనకి కలిమేల బ్లాకు ఒడిస్సా స్టేట్. సో సొంత జిల్లా విలేజ్ వచ్చి అనంతపల్లి విలేజ్. ఆ తర్వాత విజయ్ విశ్వాస్ అని చెప్పేసి ఈయన వచ్చి మనకి సుక్మా డిస్ట్రిక్ట్ పట్నంపారా విలేజ్ దగ్గర అయింది. సో వీళ్ళు ఏంటంటే మనకి ఖమ్మం సూర్యాపేట మధ్యలో ఒక ఏరియాలో అక్కడ పర్చేజ్ చేసి అక్కడ నుంచి ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ వీళ్ళిద్దరిని మనం క్యాచ్ చేసి ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం క్యాచ్ చేస్తాము. సో వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో కూడా సెప్టెంబర్లో ఒకసారి అండ్ అక్టోబర్లో ఒకసారి కూడా ఇలానే మెటీరియల్ సప్లై చేశారు. ఇవాళ సీజ్ చేసిన మెటీరియల్స్ వచ్చి మనకి డిటనేటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 95 సీజ్ చేశాము. అలానే జెలటిన్ స్టిక్స్ ఒక 190, తర్వాత కొంచెం క్యాష్ అండ్ 2-వీలర్, తర్వాత వాటికి యూజ్ చేసి ఎలక్ట్రిక్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి సీజ్ చేయడం జరిగింది. ఒక అతను దళం మెంబర్గా వర్క్ చేశారు, ఇంకొక అతను మిలీషియా మెంబర్. సో దళం మెంబర్గా పద్దం అడమయ్య ఆయన ఏజ్ వచ్చి 22 ఇయర్స్. ఈయన 2014లోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈయన మన గొల్లపల్లి ఎల్ఓఎస్ ఏదైతే కిస్టారం ఏరియా కమిటీ ఉందో అక్కడ వర్క్ చేశారు. ఈయన టోటల్గా మనకి ఏంటంటే ఒక మేజర్గా ఒక 4 ఇన్సిడెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. ఒకటి ఇది కొట్టకపల్లి ఏదైతే ఉంది ఇందులో 3 సిఆర్పిఎఫ్ కమాండర్స్ చనిపోవడం జరిగింది. సో ఇది కాకుండా మనకి కొత్త చెరువు విలేజ్ అగైన్ ఇది మనకి గొల్లపల్లి ఎల్ఓఎస్ కిందనే వస్తుంది. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో 12 మంది సిఆర్పిఎఫ్ కమాండర్స్ చనిపోవడం జరిగింది. ఇది కాకుండా జగురుగుండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి రాయగూడ దగ్గర ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందో అందులో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు. ఇది కాకుండా ఇంకా మల్టిపుల్ టైమ్స్ అంబుష్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈయనతో పాటు సేమ్ విలేజ్ మనకి కడిది లచ్చ అని చెప్పి వీళ్ళిద్దరిది కూడా మనకి గచ్చినాపల్లి విలేజ్ బెజ్జీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ సుక్మా డిస్ట్రిక్ట్ వస్తుంది, ఛత్తీస్గఢ్ స్టేట్. ఆయన కూడా సరెండర్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చి మనకి 2019లో మిలిషియా మెంబర్గా జాయిన్ అయ్యి అక్కడే కంటిన్యూ అవుతున్నారు. సో వీళ్ళిద్దరు మేజర్గా ఏంటంటే ఒకటి మనకి మావోయిస్ట్ పార్టీలో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఐడియాలజీ కానీ ఇది కానీ దాంతో వీళ్ళకి నచ్చక దాని నుంచి బయటికి రావడం జరిగింది. సెకండ్ ఏంటంటే వీళ్ళందరినీ అక్కడ మావోయిస్ట్ సీనియర్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని పర్సనల్ వర్క్స్కి వాడుకోవడం జరుగుతుంది. ఇంకొకటి మేజర్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కావచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ తరఫున కావచ్చు, ఈ జరుగుతున్న పరివర్తన ప్రోగ్రామ్ కావచ్చు లేదా ప్రేరణ ప్రోగ్రామ్ కావచ్చు, అండ్ మనకున్న సరెండర్ పాలసీ ఏదైతే ఉందో ఒకసారి సరెండర్ అయిన తర్వాత మెంబర్స్కి అందరికీ మనం ఇస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు నచ్చి మనకి ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. మన అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ తరఫున మన రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన శ్రమంలో కలవాలని ఎవరికైతే ఉందో వాళ్ళు డెఫినెట్గా మమ్మల్ని ఎవరి ద్వారా అయినా అప్రోచ్ అవ్వచ్చు. డెఫినెట్గా వాళ్ళకి మనం సరెండర్ పాలసీ ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి బెటర్ లైఫ్ ఉండడానికి మనం సపోర్ట్ చేస్తాం.